విషయము ఏమో తెలియదు సార్. సో ఏదైనప్పుడు కూడా ఇక్కడ ఇంకోటి కూడా స్పష్టంగా అంటే ఘటన చంపేసిన తర్వాత కూడా నిన్న కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనని చెప్పి తెలుస్తా ఉంది. దాన్ని ఒక భక్తుడికి మీరు ఎలా చూస్తారు సార్? ఆయన చేసిన తర్వాత ఇవన్నీ పూజలు చేయడం కూడా మంచిది కాదు కదా దేవుని గుడిలో. ఆయన ఏ రకంగా అనుకొని ఎట్లా అనుకొని చేసిండో ఏమీ తెలియదు సార్. సో అంటే ఇలాంటి సంఘటన జరగడానికి మీరు ఏ రకంగా చూస్తారు సార్? ఇది చాలా దురదృష్టకరంగా చూస్తాం సార్. ఎందుకంటే అది ఆయన కూడా ఒక బిడ్డ లాంటిది అయి ఉండొచ్చు. రెండోది పోతే ఆయన ఇది చేయడం కూడా మంచిది కాదు. అంటే మిగతా వాళ్ళు హత్య చేశారంటే అనుకోవచ్చు, కానీ ఒక పూజారి నిత్యం హోమాలతో నిత్యం అమ్మవారిని పూజించి నిత్యం దేవుణ్ణి పూజించే వ్యక్తి కాబట్టి ఈ రకంగా మనం ఆయన్ని చేస్తారంటే ఎవరు ఊహించలేరు సార్. ఎట్లా ఊహిస్తారు సార్? అది వాళ్ళకు ఏ రకంగా ఏమన్నా అక్రమ సంబంధాలు కానీ ఏదైనా ఉన్నదా, లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించినవి ఏమైనా ఉంటే అలాంటివి ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఇద్దరు మంది అక్రమ సంబంధం కారణంగానే ఈ గొడవ జరిగింది. అక్కడే చంపేసి దాదాపుగా 3 రోజుల పాటు కారులో పెట్టుకుని తర్వాత ఇక్కడ దాచిపెట్టి పడినారు సార్. అలాంటి విషయాలు ఇవాళ రేపు అంతా ఏంది మర్డర్లు చేసి ఫ్రిడ్జిలలో పెట్టి తీసుకొచ్చి ఇదంతా స్మెల్ వచ్చే లోపల తీసుకొచ్చి దాచేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఆ ఒక భక్తుడిగా ఆయన కూడా చెప్తా ఉన్నారు, నిజంగా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం. ఒక పూజారి అంటే నిత్యం దైవ భక్తిలో ఉండే పూజారి ఈ రకంగా ఘటనకు పాల్పడడం ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ జరిగి ఉంటుంది. ఆ ఇష్యూ కారణంగానే ఇంత దారుణానికి పూజారి ఒడిగట్టే అవకాశం ఉందని చెప్తున్న విషయాన్ని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం, ఈ ఇష్యూలో ఏమైతే ఇద్దరి మధ్య పరిచయం దాదాపుగా 3 సంవత్సరాల పరిచయం ఉంది. ఆమెకు దాదాపు 30 సంవత్సరాలు అని చెప్పి అంటున్నారు. అలాగనే పూజారి కూడా ఆ పెళ్లి 2 పిల్లలు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఇదంతా కూడా ఆయన ఒక గొప్ప స్థానంలో మనం చూడొచ్చు. మన జనరల్ గా సామాన్య మానవుడు ఎవరైనా సరే ఒక పూజారిని తర్వాత స్కూల్ టీచర్ని చాలా భక్తిభావం చూస్తారు. ఆయన నిత్యం దేవుని సన్నిధిలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకంటూ ఒక గౌరవ భావం ఉంటుంది. ఆ గౌరవ భావంతో ఇంట్లో వాళ్ళు కూడా పరిచయం అయ్యాడు. తర్వాత అప్సరను ఈయన గోశాలకు అని చెప్పేసి శంషాబాద్ చాలాసార్లు తీసుకెళ్లిన క్రమంలో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమాత్రం అనుమానం రాలేదు ఇద్దరి మధ్య ఉన్న సంబంధం విషయంలో. సో ఇప్పుడు ఒక్కసారిగా ఇలా చేశాడని చెప్పేసి అంటే స్థానికులు గాని పూజారి కానీ తర్వాత ఇక్కడికి వచ్చిన సందర్శకులు కానీ ఎవరు కూడా మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మరో విషయం కూడా మనం చెప్పుకోవాలి, 3 రోజుల పాటు డెడ్ బాడీని కారులో పెట్టుకుని తిరిగాడంటే నిజంగా ఎంత క్రూయల్ గా ఆయన ఆలోచన చేసి ఉంటాడు. ఆయన ఆలోచన విధానం అనేది కరెక్ట్ కాదని చెప్పి అంటున్నారు. 3 రోజుల సంది ఇప్పుడు అమ్మాయిని దీంట్లో వేసి ఎన్ని రోజులైంది? అయితే ప్రధానంగా ఇక్కడ 3 రోజుల పాటు కారులో పెట్టిన తర్వాత ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టి ఆయనను పట్టుకుంటే ఆయన చెప్పాడు పోలీసులకి. చూస్తున్నాం కదా, ఇక్కడ మనం చూస్తున్న ప్రదేశంలోనే ఇక్కడ రెగ్యులర్ కారు పెడతాడు. మనం ఇక్కడ సంఘటనా స్థలం నుంచి ఒక వైపున అప్సరాస్ ఇల్లు కావచ్చు, మరో వైపున పూజారి ఇల్లు కావచ్చు, ఇవన్నీ కూడా జస్ట్ 2 ఫర్లాంగుల దూరంలో ఉన్నాయి. చాలా దగ్గరలో ఉంటుంది. మధ్యలో గుడి ఉంటుంది. ఆ గుడిలో పూజారికి పనిచేస్తాడు. ఇక్కడ ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్న విజువల్స్ ఏమైతే ఉన్నాయో ఆ లైవ్ లో చూస్తున్న విజువల్స్ లో ఇక్కడే ప్రతిరోజు కారు పెడతారు కాబట్టి రెగ్యులర్ గా వచ్చే వ్యక్తి, రెగ్యులర్ కారు పెట్టే వ్యక్తి స్థానికంగా పూజారిగా పనిచేస్తాడు కాబట్టి ఎవరు కూడా ఈయన ఒక మహిళను చంపి ఇక్కడ మ్యాన్ హోల్ లో దాచి ఉంచాడని చెప్పేసి అన్న విషయాన్ని కూడా ఏమాత్రం కూడా అనుమానించలేదు, ఏమాత్రం అనుమానించే అవకాశం కూడా లేదు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద మనకు వెలుగు చూస్తున్న కొత్త విషయాలు బట్టి చూస్తే మనం ఆర్టీఓ ఎక్స్క్లూజివ్ మనకు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే మాత్రం డెడ్ బాడీని 3 రోజుల పాటు కారులో పెట్టుకుని అంటే శంషాబాద్ తీసుకెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగటం, ప్రెగ్నెన్సీ విషయంలో గొడవ జరగటం, తల మీద బండరాయితో మోదటం, తర్వాత ఆ డెడ్ బాడీ 3 రోజులు పెట్టుకున్న తర్వాత రెగ్యులర్ గా కారు ఇక్కడ పెడతారు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి దాచిపెట్టి మిస్సింగ్ కేసు పెట్టాడు. నిన్న కూడా అంటే ఈ రోజు బయటకు వచ్చింది కాబట్టి నిన్న కూడా ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొనని చెప్తున్న విషయం మాత్రం నిజంగా స్థానికులు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మరి ఇలాంటి ఘటన పట్ల ఎవరైతే కారకులయ్యారో, ఎవరైతే పూజారి ఉన్నాడో అతని మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. రోహిత్, రైట్, థ్యాంక్ యూ రెడ్డి. నిత్యం అతను పూజలు చేస్తాడు, పౌరోహిత్యం అతని వృత్తి. అయితే ఆ గుడికి వచ్చే ఒక అమ్మాయిని అతను లోబరుచుకున్నాడు. అమ్మాయి అప్సర తనను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, తనతో తిరిగాడు. తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగితే ఆమెను చంపేశాడు. ఆమెను అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నాడు. దానికి ఒక పక్కా స్కెచ్ చేశాడు. ఆ అమ్మాయిని శంషాబాద్కు తీసుకువెళ్ళాడు. అక్కడ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే బహుశా అమ్మాయి శంషాబాద్ ఏరియాలో మిస్ అయింది అని పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఆ పని చేశాడు. ఆ తర్వాత అతను కామ్గా వచ్చేశాడు. కనిపించట్లేదు అనే కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో చేశాడు. ఆ అమ్మాయి అప్సర
కుటుంబంతో కలిసి అతను కూడా కంప్లైంట్ చేశాడు. ఎందుకంటే ఇద్దరు సన్నిహితంగా ఉంటారు అనే విషయం కుటుంబ సభ్యులకు తెలుసు అనే వార్త వస్తూ ఉంది. ఒకసారి దాని గురించి కూడా మనం క్లారిటీ తీసుకుందాం. ఆ అప్సర తల్లి ఏం చెప్పిందో కూడా విందాం. అయితే ఆ అమ్మాయి మిస్ అయిందని కంప్లైంట్ అందుకున్న పోలీసులు అప్పటి నుంచి విచారణ చేస్తూ ఉన్నారు. మనం 3వ తారీఖు నుంచి. కానీ ఆ పూజారి పైనే అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు కాబట్టి. పూజారిని తీసుకుని వచ్చి, పూజారి సాయి కృష్ణను తీసుకుని వచ్చి పోలీసులు వాళ్ళ పద్ధతిలో విచారిస్తే మొత్తం కక్కేశాడు. ఆ అప్సరను ఎలా చంపేశాడో ఆ విషయాన్ని పూసగుచ్చినట్టుగా పూజారి కక్కేశాడు. అప్సరను శంషాబాద్ తీసుకువెళ్ళాడు, అక్కడ చంపేశాడు. ఆ తర్వాత తన కారులో మళ్ళీ సరూర్ నగర్కి తీసుకొచ్చాడు. తన కారులోనే 3 రోజుల పాటు డెడ్ బాడీని ఉంచాడు. 3 రోజుల పాటు డెడ్ బాడీని ఉంచాడంటే ఈ సాయి కృష్ణ పాప భీతి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత క్రూరంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిని అక్కడ తీసుకువెళ్ళి బండరాయితో ఆ చేతులతోనే మోది చంపేశాడు అంటే ఎంత క్రూరంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. తిరిగి తీసుకొచ్చి కారులోనే ఉంచాడు. 3 రోజుల తర్వాత దగ్గరలో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక మ్యాన్ హోల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఒక చోటకి తీసుకుని వెళ్ళి అమ్మాయిని అందులో వేసి పైన కప్పెట్టేశాడు, కాంక్రీట్ వేసేశాడు. ఎవరికి తెలియదు అని అనుకున్నాడు, కాంక్రీట్ వేసేశాడు. అక్కడ రాక్ సాల్ట్ను కూడా చల్లేశాడు. రాక్ సాల్ట్ని ఎందుకు చల్లాడు అంటే చాలా ప్రయత్నం చేశాడు, చాలా స్టడీ చేశాడు. ఎలా చంపాలి, చంపిన తర్వాత ఎలా దొరకకుండా ఉండాలి, సాక్ష్యాలను ఎలా మాయం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఇదంతా ఒక పెద్ద స్టడీ చేసిన తర్వాత, రిక్కీ నిర్వహించిన తర్వాత అమ్మాయిని అతి దారుణంగా చంపేసి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ప్రదేశంలో తీసుకొచ్చి కాంక్రీట్ వేసి పూడ్చిపెట్టేశాడు. పోలీసుల విచారణలో మొత్తం అన్నీ చెప్పిన తర్వాత ఈ దుర్మార్గుని ఆ చోటుకి తీసుకెళ్లారు. ప్రొక్లైనర్ని తీసుకొచ్చి అక్కడ తవ్వితే అప్సర మృతదేహం బయటకు వచ్చింది. కుళ్ళిన స్థితిలో ఉన్న అప్సర మృతదేహం బయటకు వచ్చింది. ఒక్కసారిగా పూజారి ఈ విషయాన్ని చంపేశాడు అని తెలిసిన తర్వాత ఆ కాలనీ వాసులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వార్త తెలిసిన తర్వాత హైదరాబాద్ వాసులే షాక్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలే ఈ వార్త తెలిసిన తర్వాత షాక్ గురవుతున్నారు. అప్సర డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ దృశ్యాలు కొంచెం కలిచివేసే విధంగా ఉండొచ్చు. కానీ ఈ వార్తను మేము మీకు చెప్పడంలో ముఖ్య ఉద్దేశం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి. మనకి ఆ పూజారి చాలా నమ్మకంగానే ఉన్నాడు. పూజారి అలాంటి వాడు కాదు, సాయికృష్ణ అలాంటి వాడు కాదు అని ఆమె నమ్ముంటుంది. చంపేస్తాడు అని ఆమె ఎప్పుడు ఊహించుండుండదు. తమ బిడ్డను ఇలా పొట్టను పెట్టుకుంటాడు అని ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు ఊహించుండుండరు. కానీ ఆ పూజారి మనసు, అంటే ఎదుటి వాళ్ళ మనసు ఎలా ఉంటుందో, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వార్తను మేము మీకు చెప్తున్నాం. అప్సర డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ పూజారిని కూడా అక్కడికి తీసుకుని వచ్చి మొత్తం వివరాలన్నీ సేకరించిన తర్వాత పూజారి చూపించిన తర్వాత ఇక్కడే ఈ ప్లేస్లోనే అప్సరను పాతి పెట్టాను అని పూజారి చెప్పడంతో షాకు గురయ్యారు. నిజం చెప్తున్నాడా లేదని ఒక క్షణం కూడా అనుకున్నారు. తీరా అక్కడికి తీసుకొచ్చి